నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదలపై నెల్లూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సాయంత్రం 6 గంటల్లోపు విడుదలకు సంబంధించి బెయిల్ పేపర్స్ జైలు అధికారులకు అందిస్తేనే విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఆ పేపర్స్ ఇంకా జైలు అధికారులకు అందలేదు. జిల్లా కోర్టులో విడుదలకు సంబంధించి పేపర్స్ ఇంకా టైప్ చేస్తూనే ఉన్నట్లుగా సమాచారం. దీంతో ఈ రోజు విడుదలయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సాయంత్రం 6 దాటితే ఖచ్చితంగా కాకాని రేపు రిలీజ్ అవుతారు. నిన్న సాయంత్రమే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీను ఇంత ఆలస్యం కావడానికి కారణమేమిటో అర్థం కాక వైసీపీ కార్యకర్తలు, నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5 గంటలు దాటింది. ఇంతవరకు కూడా కాకానికి బెయిల్కి సంబంధించిన రిలీజ్ ఆర్డర్స్ ఇంకా జిల్లా కోర్టులో టైప్ అవుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అంటే 6 గంటల లోపు ఈ యొక్క రిలీజ్ ఆర్డర్ పేపర్స్ ఇక్కడ తపాల్లోకి అందిస్తేనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 6 గంటల తర్వాత అందిస్తే రేపు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం 3 గంటలకే ఇటు రాష్ట్ర హైకోర్టు కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన విషయం మనకు తెలిసిందే. కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉండకూడదని, ఛార్జ్ షీట్ వేసేంత వరకు నెల్లూరు జిల్లాలో ఉండకూడదని, ఇటు ఏపీ కానీ తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లోనూ ఉండొచ్చు అని చెప్పి ఇటు హైకోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా దానికి సంబంధించిన పేపర్స్ ఇటు జిల్లా జైలు అధికారులకి అందించడంలో ఇంకా ఇక్కడ వైసీపీ ముఖ్య నాయకులు ఇంకా పూర్తి స్థాయిలో సన్నద్ధం కానట్లు మనకు తెలుస్తూ ఉంది. దీంతో ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి మరో గంట లోపు పేపర్స్ అన్నీ ఇక్కడ జైల్లో సబ్మిట్ చేస్తేనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే రేపు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.